మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగి పరిధి గంధంగూడలో ఓ మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. గంధంగూడలో ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్ర గాయమవడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారు. నార్సింగ్ పోలీసులు స్పాట్కి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలో నార్సింగ్ పరిధిలో మిస్ఫైర్ అవడం ఇది రెండోసారి. బట్లాలేద్దామని చెప్పేసి అమ్మమ్మకి తాడుదామని చెప్పింది. లోపలికి వెళ్ళింది. అప్పుడే ఇక సడన్ గా వచ్చింది, కానీ గేట్ సౌండ్ వచ్చింది. మమ్మీ అనుకుంది రాయి తాకిందేమో అని చెప్పేసి గాడ కూర్చుంది, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది. మళ్ళీ పసుపు పెడుతుంటే ఇంకా ఎక్కువ వస్తుంది బ్లడ్. ఇక అప్పటికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినారు. అప్పుడే బుల్లెట్ చూసేసి అవన్నీ చేసి బుల్లెట్ ఇంకా ఎంక్వైరీ చేసినాక ఇట్లా అయిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు గోల్కొండ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. ఆమె మా అన్న బిడ్డనే బట్టలు ఆరేసేటప్పుడు ఈ పాటాకు నుంచి సళ్ళు బాగా సప్పు వచ్చింది సార్. అది సప్పు వచ్చి పాటాకు తలిగి ఒక మనకు బుల్లెట్ అనేది ఆమె కాలుకు సార్. డైరెక్ట్ పోయింటే కాలే ప్యాచ్ అయింది. కాకపోతే తోలుకి ఇట్లా రాసుకపోయింది. ఆమె బెడ్ కూడా బాగా వచ్చేసింది. అంతలో సార్ వాళ్ళకి ఫోన్ చేసినాము. మన నార్సింగ్ పిఎస్ సార్ వచ్చేసినారు, సిఐ కూడా వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు ఆమెను హాస్పిటల్ పంపించారు, గోల్కొండ హాస్పిటల్ పంపించేసారు. పోలీసు వాళ్ళు ఇక చూసిండ్రు. అది మన మిలిటరీ ఫైరింగ్ చేస్తుంది సార్. ఇక్కడ వాళ్ళ ఫైరింగ్ అయినా ఉండవచ్చు సార్. ఇక మాకు అయితే ఇక్కడ చాలా ప్రాణహాని ఉంది సార్ ఇక్కడ నుంచి మాకు. ఎందుకంటే ఈ ఆర్మీ నుంచి మాకు చాలా ఇంతకుముందు కూడా ఈ బైరాలు కూడా జరిగింది. డైరెక్ట్ మనకు తలకాయ తగిలినా బాడీలు ఎక్కడ దూసుకుపోయినా కానీ చనిపోయే పరిస్థితి సార్. ఇక్కడ మేమందరం టోటల్గా ఈ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బతున్నాం సార్ ఇక్కడ. ఎందుకంటే ఇట్లా కాబట్టి కూడా చాలా రోజులు అవుతుంది. అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి సార్, సంఘటన జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ రోజు కూడా మా అన్న బిడ్డకి జరిగింది. కాకపోతే ఆమె అదృష్టవతకు బాగుంది సార్ ఇప్పుడు. ఇక ఈ ఘటనకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం బాధితురాల పరిస్థితి ఏంటి? ఎంఎన్ఆర్ ఈ నెలలో ఈ ఘటన రెండోది. గతంలో నెల రోజుల క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి ఒక అపార్ట్మెంట్ లోకి బుల్లెట్ దూసుకెళ్లడం జరిగింది. విండో నుంచి లోపలికి వెళ్లి అక్కడ బుల్లెట్ పడడంతో ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు. అప్పుడు ఎవరికి ఏం కాలేదు. కానీ ఈ రోజు ఏకంగా ఇంట్లోకి బుల్లెట్ తీసుకెళ్లి మహిళ కాల్లోకి ఆ బుల్లెట్ దూసుకెళ్లినట్టు గుర్తించడం జరిగింది. వెంటనే గాయపడిన మహిళను హాస్పిటల్ కి తరలించారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి అక్కడ ఫైరింగ్ చేస్తున్న తరుణంలోనే ఈ బుల్లెట్లు మిస్ఫైర్ అయ్యి ఇక్కడికి వస్తున్నట్టు గుర్తించడం జరిగింది. అయితే ఈ ఘటన పైన నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మహిళను హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతుంది. కాలికి గాయమైంది కాబట్టి ప్రాణాపాయం అయితే ఏం లేదు. కానీ ఇలా తరచూ ఎక్కడి నుంచి బుల్లెట్లు వస్తాయనే భయంతో మేము బతుకుతున్నామని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఫైరింగ్ చేస్తున్నారు, ఆ ఫైరింగ్ రేంజ్ ని కొంచెం వేరే చోటికి మారుస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. దీనిపైనే నార్సింగ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బుల్లెట్ ఎక్కడి నుండి వచ్చింది, ఫైరింగ్ రేంజ్ నుండే వచ్చింది కాబట్టి ఆర్మీ జవాన్లకు సంబంధించిన బుల్లెటే అయి ఉంటది అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దీనిపైనే ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఎంఎన్ఆర్. ఓకే, థ్యాంక్ యూ సురేష్. నార్సింగి పరిధి గంధంగూడలో ఓ మహిళ కాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. గంధంగూడలో ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్ర గాయం కావడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు స్పాట్కు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలోనే నార్సింగి పరిధిలో మిస్ఫైర్ అవడం ఇది రెండోసారి.
బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగి పరిధి గంధంగూడలో ఓ మహిళ కాలులోకి బుల్లెట్ తీసుకెళ్లినటువంటి ఘటన కలకలం సృష్టించింది. గంధంగూడలో ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్ర గాయం కావడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు బాధిత మహిళను వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు స్పాట్కి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలోనే నార్సింగి పరిధిలో మిస్ఫైర్ అవడం ఇది రెండోసారి. కూర్చున్నాం లోపల కంపౌండ్లో. అక్కడ నుంచి మన గేట్ నుంచి సౌండ్ వచ్చింది, ఏదో సౌండ్ వచ్చేసి ఇక కాలు పెంచుకుని వెళ్ళింది. అది అక్కడ ఏముందని చెప్పేసి అక్కడే మేము వెతకంగానే అక్కడ దొరికింది, అది బ్లడ్ దొరికింది. సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అంతే. ఇప్పుడే ఎక్కడ ఏమి కాలేదు, ఫస్ట్ టైం నాకే అర్థమైంది. కన్ఫ్యూజన్ ఉన్నాను ఉదయం నుంచి. పద్మ. మీరేం చేస్తారమ్మా? నీకు హౌస్ అంటే మీకు కాళ్ళకు తగిలినట్టు గుర్తుంది? అది కాలు తగిలింది కానీ అది ఎక్కడ నాకు తెలియట్లేదు అసలు. తర్వాత కాలు చూసుకుంటే వైట్ మొత్తం కండ మొత్తం కనిపిస్తుంది. అదేందని చెప్పేసి ఇక్కడ అర్థం కావట్లేదు. ఇక అంటే బుల్లెట్ మీ కాళ్ళలో కింద పడిపోయింది, అంటే కింద పడిపోయింది, దొరికింది. మీరు ఏమైనా కంప్లైంట్ చేశారమ్మా? సార్ వాళ్ళు వచ్చారు, బిఎస్ నుంచి మార్నింగ్ వచ్చారు, 11:30కి వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాం. మీరు ఏమనుకుంటారమ్మా, ఎక్కడి నుంచి వచ్చిందని? అది ఎక్కడి నుంచి వచ్చింది కానీ నాకు ఏది అర్థం కావట్లేదు. నాకు కన్ఫ్యూజన్లో ఉన్నా చెప్తున్నాను, అది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఏం అర్థం కావట్లేదు. మీరు పోలీసులు అడిగారు కదా, పోలీసులు ఏం చెప్పారు? ఏం చెప్పాలి, సార్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు కదా. మీకు ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ చేయించారమ్మా? ఇక్కడ మన గోల్కొండ. ఏం ప్రాబ్లం?